అంతరిక్షంలో స్పేస్ క్రాఫ్ట్ లేదా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉంటూ ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో పనిచేయడం ఇప్పుడు తేలికే. కానీ అసలైన సవాల్ భూమి నుంచి స్పేస్లోకి వెళ్లడం, అక్కడి నుంచి కిందికి రావడంలోనే ఎదురవుతుంది. ఎందుకంటే వెళ్లేటప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకమైన దశలో పైకి వెళ్లాల్సి ఉంటుంది. వచ్చేటప్పుడు అక్కడి వేడి, ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాముల ప్రాణాలను హరించేయగలదు. అందుకే ఆస్ట్రోనాట్స్తో పాటు గ్రౌండ్ క్రూ కూడా వారి భద్రత గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు కిందికి ల్యాండ్ అయ్యే వరకు టేక్ ఆఫ్, ల్యాండింగ్ రెండూ సరిగ్గా జరిగేలా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ రోజు వీడియోలో అంతరిక్ష విషయాలను తేలిగ్గా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. చిన్నప్పుడు బాటిల్ పెట్టిన రాకెట్ వెలిగించి అది ఆకాశంలో రంగులు మెరుపులు జిమ్ముతూ ఉంటే చాలామంది కలలు కని ఉంటారు. రాకెట్లో ప్రయాణించాలని కోరుకునేవాళ్ళు. స్పేస్లోకి వెళ్ళడానికి రాకెట్ ఒక్కటే మన దగ్గరున్న సాధనమని అందరికీ తెలుసు. అయితే స్పేస్లోకి వెళ్ళడానికి రాకెట్లో కూర్చోకూడదనే విషయం మీకు తెలుసా? అలా ప్రయాణించాలంటే స్పేస్ క్రాఫ్ట్ కావాలి. అలా అయితే రాకెట్ ఎందుకు అని మనలాంటి సామాన్యులకు ఎదురయ్యే ప్రశ్న ఒకటి ఉంటుంది. అందుకని విషయం ఏంటంటే అంతరిక్షంలోకి వెళ్ళడానికి రాకెట్తో పాటు స్పేస్ క్రాఫ్ట్ కూడా తప్పకుండా కావాలి. స్పేస్ క్రాఫ్ట్లోనే ఆస్ట్రోనాట్స్కి కావాల్సిన ఇంపార్టెంట్ పరికరాలనే ఉంటాయి. అంతరిక్షంలోకి వెళ్లే పని రాకెట్ చేస్తుంది. రాకెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. స్కూల్లో ఉన్నప్పుడు న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ గురించి నేర్చుకునే ఉంటారు. ప్రతి చర్యకి ఒక ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది. తుపాకీలో నుంచి గుండు బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒత్తిడి కూడా బయటకు వస్తుంది. ఒక గోళీ కూడా తుపాకీ వెనుక వైపు అంతే బలంగా వెనక్కి వస్తుంది. రికోలీ ఫోర్స్ అని అంటారు. తుపాకీ పేల్చే వ్యక్తి భుజం మీద ఒక కుదుపు వస్తుంది. గ్రౌండ్లో ఉన్నప్పుడు మనం బంతిని ఎంత బలంగా కొడతామో అంతే బలంగా అది పైకి లేస్తుంది. రాకెట్ కూడా న్యూటన్ చెప్పిన థర్డ్ లా ఆఫ్ మోషన్ ప్రకారం పైకి లేస్తుంది. చాలా చమురుతో రాకెట్ ఒక వేడిని రగిలిస్తుంది. ఆ ఒత్తిడితో అది భూమి నుంచి పైకి లేస్తుంది. భూమి గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేక దశలో అది ఎగురుతుంది. ఇలా గాల్లోకి ఎగిరే యంత్రం రాకెట్ కాదు. దాన్ని ఆనుకుని అమర్చిన ట్విన్ ఇంజెక్షన్స్ని రాకెట్ అంటారు. దీని పని యంత్రాన్ని స్పేస్లోకి పంపడం. ఇక్కడ బెలూన్స్ని స్పేస్లోకి పంపాల్సి ఉంటుంది. ఈ బెలూన్లో స్పేస్ క్రాఫ్ట్లో కూర్చున్న వ్యోమగాములు, శాటిలైట్ లేదా సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ప్రపంచంలో మెషిన్స్ నడవడానికి ఇంధనం ఎలా కావాలో రాకెట్ నడపడానికి కూడా అలాగే ఇంధనం అవసరం ఉంటుంది. ఈ ఇంధనం మండుతున్నప్పుడు అందులో నుంచి వేడి గ్యాస్ బయటకు వస్తుంది. ఈ గ్యాస్ని రాకెట్ కింద వైపుకు వదులుతుంది. దీంతో ఒక ఒత్తిడి చెలరేగుతుంది. దాంతో రాకెట్ పైకి గాల్లోకి లేస్తుంది. ఈ ఒత్తిడి ఎంత పవర్ఫుల్గా ఉంటుందనుకుంటున్నారు? స్పేస్ క్రాఫ్ట్కి దగ్గరగా ఉండే ట్విన్ సాలిడ్ రాకెట్ రెండూ కలిపి దాదాపుగా 5.3 మిలియన్ పౌండ్ల థ్రస్టర్స్ని కలిగిస్తాయి. ఇది 44 మిలియన్ల హార్స్ పవర్తో సమానం. ఇలా పనిచేయడానికి ఒకేసారి 14,706 లోకోమోటివ్ ఇంజన్స్ లేదా 4 లక్షల కార్లు అవసరం అవుతాయి. రాకెట్కి ఏరోప్లేన్ యంత్రాల మధ్య ఉండే తేడా ఏంటి అంటే, ప్లేన్ తన ఇంధనాన్ని వినియోగించుకోవాలంటే గాల్లో ఆక్సిజన్ అవసరం అవుతుంది. రెండు వైపు ఈ రాకెట్ స్పేస్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ రాకెట్ ఇంధనం జ్వలించడానికి ఆక్సిజన్ని తనతో పాటు తీసుకుని ఎగురుతుంది. ఈ ఇంజన్కి బయట నుంచి ఆక్సిజన్ తీసుకువెళ్లే పని లేదు. రాకెట్లో 2 రకాల ఇంజన్లను వినియోగిస్తూ ఉంటారు: లిక్విడ్ ఫ్లూయిడ్స్, సాలిడ్ ఫ్లూయిడ్స్. రాకెట్ని స్పేస్ క్రాఫ్ట్ని తీసుకువెళ్ళడానికి ఒక ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. నిర్దేశిత కక్షలోకి వెళ్ళాక రాకెట్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి విడిపోతుంది. అక్కడి నుంచి స్పేస్ క్రాఫ్ట్ ముందుకు సాగుతుంది. ఈ వివరణతో మీరు రాకెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ గురించి చెప్పుకుందాం. స్పేస్ క్రాఫ్ట్ ఒక ఏరోప్లేన్ లాగే ఉంటుంది. ఇందులో ఆస్ట్రోనాట్స్ కూర్చోవడానికి, పడుకోవడానికి, తినడానికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. విమానంలో ఉన్నట్టే దీంట్లో కూడా స్పేస్ క్రాఫ్ట్ని కంట్రోల్ చేసే కాక్పిట్ ఉంటుంది. దీంట్లో కూర్చుని పైలట్ స్పేస్ క్రాఫ్ట్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. రాకెట్, స్పేస్ క్రాఫ్ట్ రెండూ ఒకేసారి బయలుదేరి రాకెట్ స్పేస్లోకి వెళ్ళాక రెండూ విడిపోతాయి. ఆ తర్వాత పైలట్ చేతిలోకి స్పేస్ క్రాఫ్ట్ కంట్రోల్ ఉంటుంది. అలా క్రూ మెంబర్స్ని ముఖ్యమైన ప్రదేశాలకు తీసుకువెళతారు. అంతకంటే ముందు గ్రౌండ్లో ఉండే నావిగేషన్ టీం ఈ స్పేస్ క్రాఫ్ట్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెషిన్స్ అమర్చబడి ఉంటాయి. వాటి ఆధారంగా ఆస్ట్రోనాట్స్ స్పేస్లో అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ స్పేస్ క్రాఫ్ట్కి కావాల్సిన మరో ముఖ్యమైన పరికరం లాంచ్ ప్యాడ్. ఇంత వేడిని పుట్టించే రాకెట్ని బిల్డింగ్లో నుంచి మాత్రమే ప్రయోగించలేరు. ఇందుకోసం ప్రత్యేకమైన ఒక లాంచ్ ప్యాడ్ని తయారు చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా స్పేస్ క్రాఫ్ట్ రాకెట్ని ఒక స్ట్రైట్ లైన్లో పంపగలుగుతారు. రాకెట్ ఎంత పరిమాణంలో ఉంటే రాకెట్ లాంచ్ ప్యాడ్ కూడా అంతే పరిమాణంలో ఉండాల్సి ఉంటుంది. దానికి అనుగుణమైన పరిమాణంలో ఈ రెండు లాంచ్లో అమర్చబడిన తర్వాత నావిగేషన్ టీం వీటిని తేలిగ్గా కంట్రోల్ చేయగలుగుతాయి. మనం టీవీలో చూసినట్లే నెంబర్లు కౌంట్ చేసిన 5, 4, 3, 2,
1 అంటూ రాకెట్ని ప్రయోగిస్తారు. ఆస్ట్రోనాట్స్ భూమికి ఎక్కువ దూరం వెళ్లేంత టెక్నాలజీ ఇప్పటికైతే లేదు. భూమికి దగ్గరలోనే తమ ప్రయోగాలు చేస్తున్నారు. చాలాసార్లు ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వెళ్లి నిలుస్తాయి. అక్కడ కూడా వాళ్ళు తినడానికి, ఉండడానికి, ప్రయోగాలు చేయడానికి మోడర్న్ ఎక్విప్మెంట్ అంతా అందుబాటులో ఉంటుంది. ఇంత పెద్ద స్పేస్ స్టేషన్ని ఎలా తయారు చేశారనే విషయం మరో సందర్భంలో మాట్లాడుకుందాం. అక్కడ తమ ప్రయోగాలు పూర్తి చేసుకుని ఆస్ట్రోనాట్స్ భూమికి ఎలా చేరుకుంటారు? స్పేస్ నుంచి తిరిగి రావడానికి కూడా రాకెట్ అవసరం అవుతుందా అనే సందేహం మనలో చాలామందికి కలుగుతుంది. ఇలా తిరిగి వచ్చేటప్పుడు స్పేస్ క్రాఫ్ట్ దగ్గర తగినంత ఇంధనం ఉండదు, రాకెట్ కూడా ఉండదు. ఎందుకంటే లాంచ్ తర్వాత ఇవి సెపరేట్ అయిపోతాయి. మరి వ్యోమగాములు కిందికి ఎలా వస్తారు? ఇక్కడ స్పేస్ షటిల్ అవసరం అవుతుంది. దాదాపు గంటకి 17,500 కిలోమీటర్ల వేగంతో భూమికి చేరుతున్నది. ఇదే చాలా కష్టమైన ప్రయాణం. ఎందుకంటే ఒత్తిడిని, భూమి ఆకర్షణని తట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఈ వేగాన్ని మీరు అంచనా వేసే ఉంటారు. దీని స్థానంలో విమానాన్ని ఊహించుకుంటే సెకండ్ కాలంలో అది ముక్కలు ముక్కలుగా విరిగి రాలిపోతుంది. ఈ వేడిని తట్టుకోవడానికే స్పేస్ షటిల్ లోపల వైపు, బయట వైపు ప్రత్యేకమైన హీట్ రెసిస్టెన్స్ కోటింగ్ని వేస్తూ ఉంటారు. 2003లో ఒలింపియా స్పేస్ స్టేషన్లో వ్యోమగామి కల్పనా చావ్లా ఇతర వ్యోమగాములతో కలిసి భూమి వైపుకు వస్తున్నప్పుడే స్పేస్ షటిల్ వేడి కారణంగా వాటి రెక్కలు, పైన వేసిన కోట్ రెసిస్టెన్స్ కరిగిపోయాయి. దీంతో కొన్ని క్షణాల్లోనే స్పేస్ క్రాఫ్ట్ కాలి మసైపోయింది. ఈ స్పేస్ షటిల్ భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు భూమికి సమాంతరంగా ఎగురుతూ ఉంటుంది. ఇక ల్యాండింగ్ సమయంలో పైలట్ ఆస్ట్రోనాట్స్కి ఒక పరీక్ష అనే చెప్పాలి. విమానంలాగే స్పేస్ క్రాఫ్ట్ని కూడా రన్వే మీదే ల్యాండ్ చేస్తారు. ల్యాండింగ్ సమయంలో వీటి కింద భాగంలో ఉండే చక్రాలు ఓపెన్ అవుతాయి. కాకపోతే విమానం కన్నా స్పేస్ క్రాఫ్ట్ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ల్యాండ్ అయ్యే సమయంలో వేగాన్ని తగ్గించడానికి ఒక పారాచూట్ని కూడా ఓపెన్ చేస్తారు. అపోలో లాంటి కొన్ని స్పేస్ క్రాఫ్ట్స్ని సముద్రంలో కూడా ల్యాండ్ చేశారు. అయితే అలా చేస్తే స్పేస్ క్రాఫ్ట్ నీళ్లల్లో మునిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇలాంటి ల్యాండింగ్స్ చేయట్లేదు. అంతరిక్షంలోకి వెళ్ళడానికి, రావడానికి ఎన్ని కష్టాలుంటాయో అర్థమైంది కదా. మరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.